తంగెడు పూల చెట్టు కేసీఆర్ ఓకే రైట్. అజితారెడ్డి గారు మళ్ళీ మాట్లాడతానండి. కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు డిబేట్ సార్. ఇప్పుడు అదానికి లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అదానితో డీల్ కుదుర్చుకోవడం ఏంటని బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీలు నిలదీస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ మాటమో దొంగ దొంగ అన్నట్టుగా ఉన్నది. టిఆర్ఎస్ ఏమో సీసపద్యం గీసపద్యాలు రాసుకొని మొత్తం చదువుతున్నారు. ఆ సీసపద్యాలు గీతపద్యాలు మొత్తం కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడంలో కీలక భూమిక పోషించినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఇలా ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఒక అక్కస్తో మాట్లాడుతున్నాయి తప్పితే వాస్తవ విషయాలకు దగ్గరగా ఎవరు మాట్లాడటం లేదు. బీజేపీ వాళ్ళు ఏంటంటే అదాని గురించి మాట్లాడాలంటే వాళ్ళు బీజేపీను అదాని వేరు కాదు కదా. మరి వాళ్ళ చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కదా, మేం కాదు కదా చర్య తీసుకుంది. ఒకవేళ అదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మేడం గారు అన్నట్టుగా అదాని వచ్చిన దగ్గర ఇబ్బంది అవుతుంది అనేటువంటిది వాస్తవం. వారి వాదంతో నేను ఒప్పుకుంటున్నా. అదాని చాలా రాష్ట్రాలలో ఏలు పెట్టినాడు. సో మన రాష్ట్రానికి కూడా ఏలు పెట్టినప్పుడు అది నెగిటివ్ కావచ్చు, లేకపోతే ఆయన దోపిడీకి మనం సహకరించిన వాళ్ళం అయితే అనేటువంటి ఆరోపణ వారు చేస్తున్నారు. సో అది జరగకుండా చూసేటువంటి బాధ్యత మా పార్టీ మీద ఉంది. పార్టీలో రేవంత్ రెడ్డి గారే ఫైనల్ కాదు. సో రేవంత్ రెడ్డి గారితో పాటు మిగతా సమిష్టి నిర్ణయం ఉంటది. కాబట్టి అట్లాంటిది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే ఏ చర్య ఉన్నా కూడా మేము సరి చేస్తామండి. దాంట్లో డౌట్ ఏం లేదు. బీజేపీ మాట్లాడితే దయాలు వేదాలు వల్లించినట్టుంటాయి. వాళ్ళు ఏం మాట్లాడతాం, వాళ్ళ గురించి ఏం చెప్పండి. అంటే అదానిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తున్నారు. మరి రేవంత్ పెట్టుబడుల కోసం ఆయన్ని కలవడం పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినట్టు అవుతోంది కదా. మరి ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు చాలా రాష్ట్రాలలో ఏంటంటే లోకల్ కి సంబంధించినటువంటి అవసరాల దృష్ట్యా ఆ పర్టికులర్ విభాగానికి సంబంధించి దేశం మొత్తము అదానికి ప్రధాని గారు ఒప్పజెప్పినారు. సో దానికి సంబంధించిన ఆ విభాగం గతంలో రాజస్థాన్ లో కూడా దీనికి సంబంధించి అశోక్ గెహ్లోట్ ను కలిసినప్పుడు అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం ఒప్పందం కోసము ఆయన ట్రై చేయడం జరిగింది. సో మా ఆరోపణలో మేము చెప్పే దాంట్లో ప్రధాని గారు అదాని గారికి వెన్నుదన్నుగా, లేదా ప్రధాని అదానే ప్రధాన, వాళ్ళిద్దరు వేరు కాదు. అమిత్ షా తర్వాత మోడీ గారు అదాని గారు అంతా కూర్చొని మరి దేశాన్ని అమ్ముకుంటున్నారా పంచుకుంటున్నారా అది వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి విషయం. మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు అని కాంగ్రెస్ పార్టీ కానీ అదాని యొక్క అక్రమ ఆస్తులకు సంబంధించి అక్రమ కాంట్రాక్ట్లకు సంబంధించి డెఫినెట్ గా వీఆర్ క్వశ్చనింగ్ అండ్ వీఆర్ స్టాండ్ బై. సో దాన్ని మేమేం ఆ దాంట్లోకి మా ముఖ్యమంత్రి గారు పోయినా కూడా డెఫినెట్ గా మేము అబ్జెక్ట్ చేస్తాము. అది అంటే కొన్ని విభాగాలకు సంబంధించి ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి దాంట్లో అతని హస్తగతమై ఉన్నాయి. అది భారత ప్రభుత్వం చేసినటువంటి తప్పు. సో ఎవడైనా వాడిని అప్రోచ్ కావాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. సో ఆ యాంగిల్లో తప్పితే మాకు స్పెషల్ గా అదాని గురించి మాకేం ఇంట్రెస్ట్ లేదు. మాకు అదాని మీద నెగిటివ్ అభిప్రాయం. అదాని వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది, తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. కాబట్టి ఏంటి అదానిని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఇది సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆల్ డిపెండ్స్ అపాన్ ది కోర్ట్స్ అండ్ ద బీయింగ్ ఎ లాయర్ నేను ఐ కెనాట్ సే ఇన్ దట్ వే. ఒక ప్రతిపక్ష నేతగా అతను డిమాండ్ చేయడం, అతను ఇప్పటిదాకా రావడం అనేటువంటి సహజము. తర్వాత దాంట్లో ఉండేటువంటి లీగాలిటీ కూడా చూసుకోవాలి. లీగాలిటీ చూసుకొని దాన్ని భారత ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, తర్వాత అక్కడ ఇష్యూ చేసినటువంటి చట్టాలు ఇక్కడికి ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఇవన్నీ కూడా లిటిగేషన్స్ ఉన్నాయండి. అవన్నీ ఇట్స్ నాట్ సో ఈజీలీ దాన్ని అని మనం చెప్పేటట్టుగా ఉండదు. సో సరే, డిమాండ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రాక్టికాలిటీ ఈజ్ డిమాండ్. మేము అతన్ని దోషిగా గుర్తిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆరోపణ వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తలేరానండి. ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళను ఇక్కడ మన దేశంలో అయినా కూడా ఆరోపణల మీదనే అతన్ని నిర్దోషిత్వం నిరూపించేంత వరకు కూడా ముద్దాయిగా అతను జైల్లో ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం కదా. అనేక మంది, వేల మంది, లక్షల మంది ఈ దేశ జైళ్లలో. ఏంటి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం ఏంటంటే అదానిని రాహుల్ గాంధీ ప్రతిసారి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. అదే సమయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదాని పెట్టుబడులు పెడుతూ ఉంటారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? నేను అదే చెప్పానండి. కొన్ని విభాగాలు వి కెనాట్ అప్రోచ్ ఎనీబడి. ఇంకా ఆయనకు తప్ప మొత్తం దేశం
మొత్తం ఆల్మోస్ట్ ఆయనకు అప్పచెప్పింది భారతీయ జనతా పార్టీ. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ మాక్సిమం ఇప్పుడు రైల్వే ప్రైవేటీకరణ చేసిందండి. సో ఆ రైల్వేకి సంబంధించినటువంటి కొన్ని రూట్స్ మొత్తం అదానికి ఇచ్చేసినారు. ఇప్పుడు ఒకవేళ మనకు ఆ రూట్ లో మనం ఏదైనా రైల్వేకి సంబంధించినటువంటి వ్యవహారం చేయాలంటే అది ఏ రాష్ట్రమైనా కూడా అంటే అల్టిమేట్ ఈస్ అదాని చేతిలో అది కాంట్రాక్ట్ ఉంది కాబట్టి దేశమే అతనికి ఒప్పచెప్పింది కాబట్టి దేశ ప్రధాని గారు లేకపోతే దేశ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పింది కాబట్టి మనం అక్కడ అప్రోచ్ కావాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి. సో అది సంతోషంగా అయ్యేది కాదు. ఇన్నోవేటివ్ కండిషన్ లో తప్పనిసరి పరిస్థితుల్లో అప్రోచ్ అవ్వడం, ఆయన రావడం అనేది తప్పితే మనకేమి ఇంట్రెస్ట్ లేదు. మాకు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కానీ మాకు సదభిప్రాయం లేదు, మేము అప్రోచ్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇన్నోవేటివ్ కండిషన్ దట్ ఈస్ ఆ పార్ట్. మరి ఆ పార్ట్ ఒకవేళ మేము ఆయన్నే అప్రోచ్ కావాలి, ఆయన కాకపోతే అది ఆపేసుకోవాలా. ఆపేసుకుంటే ప్రజల నష్టం అనుకుంటే అది అప్రోచ్ కావాలి. ఆపేసుకున్న ప్రజలకి ఏం నష్టం లేదు అని అనుకున్నప్పుడు దాన్ని ఆపేసుకుంటాం మొత్తం, దాంట్లో డౌట్ ఏం లేదు. హలో, రైట్ చెప్పండి. అదే ఒకవేళ ప్రజలకు నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఆ వ్యవహారాన్ని మేము ఆపుకుంటాము. ప్రజా సంక్షేమమే అల్టిమేట్, ప్రజల యొక్క నిర్ణయం అంటే వాళ్ళు చెప్పినట్టుగా మూసీలో గానీ హైడ్రాలో గానీ మేము సామాన్య ప్రజలను లేకపోతే పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలనే మా ఉద్దేశం ఏం లేదు. బడాబాబులు ఇబ్బంది పడతారనే ఇవాళ టిఆర్ఎస్ లకు ఎనలేని ప్రేమ. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది భూములు ఆక్యుపై చేసుకుని హైదరాబాద్ లో 1000 ఎకరాలు 100 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి బాధ. నాగార్జునను కూలగొడితే ఎంత బాధపడిపోతుందో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్లకు అసలు మనసు పడతలేదు. సో మొత్తం పార్టీ మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు బడాబాబులు వాళ్ళ రక్షణ కోసమే ఇలా గీసపద్యాలు తీసుకొని అక్క లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఆయన వాళ్ళ నాయన రాసిచ్చిన గీత పద్యాలు చదవకుండా తిరుగుతున్నారు. దాంతో ప్రజలేమో అదే ఏం లేదు. సో 1 year అయి ఉంటుంది. 1 year అయినప్పుడు ఎవరైనా ఇప్పుడు 1 year ముందు 10 అంటే ప్రభుత్వం ఉంటుందో పోతుందో అనే డౌట్ లో తెలంగాణ 10 సంవత్సరాల దశాబ్దోత్సవాలు 1 year ముందు చేసినాడు ఆయన. సో మరి వాళ్ళకు వచ్చిన ఆలోచన ప్రకారం చేసుకున్నారు. మరి అందరు కూడా పాల్గొన్నారు కదా, మేము కూడా పాల్గొన్నాము. అన్ని ఆయన ఏదో ఒక ప్రభుత్వం డిక్లేర్ చేసింది, అది తెలంగాణ గౌరవానికి సంబంధించిందని డిక్లేర్ చేసినాం. ఇప్పుడు మా ప్రభుత్వం 1 year అయితే ఎవరైనా చేసుకుంటారు కదా. సో 1 year అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత ఉత్సవాలు చేసుకోవడం, 1 year పూర్తి చేసిన సందర్భంగా చేసుకోవడం అనేది సో దట్ ఈస్ వెరీ కామన్. దాని మీద కూడా విమర్శకు పోస్తే ఇవాళ విజ్ఞతకే వదిలేద్దాం, ఏం చేస్తాం. ఓకే రైట్. జయరాం గారు చెప్పండి, ఇప్పుడు ఈ అదాని ఉదంతం దేశ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అనుకోవాలి? ఇదేనండి ఫస్ట్ ప్రభుత్వాలు ఆదానితోనే ప్రతిపక్షాలతో ఎక్కడ సంబంధాలు మెయింటైన్ చేసిన దాఖలాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఆదానికి కావాల్సింది ప్రభుత్వాలు. అది మీ ప్రభుత్వమా మా ప్రభుత్వమా అనేది కాదు. ఏ ప్రభుత్వమైనా తన ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తాడు. ఏ ప్రభుత్వమైనా ఆదాని మనవాడు లాగానే ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏ